భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన భారతీయుడు 2 అంచనాలు అందుకుందా? లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అన్నట్టు ఒక్క మాట, విశ్వక్సేన్ చెప్పినట్టు సినిమాలు చూడకుండా రివ్యూలు రాయొద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే పెట్టే వీడియో కాస్త లేట్ అవుతోంది. జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడం టాలీవుడ్ టీవీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతోంది. అందుకే అలా టప్మంటూ రివ్యూ రాదు, ఏదో వెబ్సైట్ నుంచి కాపీ చేయదు. మళ్ళీ చెబుతున్నాం, మా రేటింగ్ మీటర్ యాక్యురేట్ మీటర్. ముందుగా కథ ఏంటంటే, చిత్ర అరవిందన్ అనే యువకుడు సమాజంలోని అన్యాయాలు అక్రమాలపై కార్టూన్ వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అవినీతి అధికారులను అరెస్టు చేయాలని ధర్నాలు చేస్తూ ఉంటాడు. ఎవ్వరూ వీళ్ళను లెక్క చేయరు. ఇక చేసేది లేక భారతీయుడు మళ్ళీ రావాలని హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తాడు. దీన్ని మరో దేశంలో ఉన్న శతాధిక వృద్ధుడు, స్వాతంత్ర సమరయోధుడు, సేనాపతి చూసి ఇండియాకు తిరిగి వస్తాడు. అవినీతి పరుల అంతానికి శ్రీకారం చుడతాడు. ఆ ప్రయత్నంలో సేనాపతి ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే ఈ కథ. ముందుగా సినిమాలో కథ రొటీన్గా అనిపిస్తుంది. కానీ శంకర్ మార్క్ విజువల్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, స్టన్నింగ్ విజువల్స్ మెప్పిస్తాయి. సేనాపతిగా కమల్ హాసన్ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. లుక్ దగ్గర నుంచి మేనరిజమ్స్ వరకు వండర్ఫుల్ అండ్ యూనిక్గా కుదిరాయి. చిత్ర అరవిందన్ పాత్రలో సిద్ధార్థ్ నటన ఉన్నతంగా ఉంది. సకల కళా వల్లవన్ సర్గుణ పాండ్యన్గా ఎస్జే సూర్య, సిబిఐ ఆఫీసర్ ప్రమోద్గా బాబీ సింహ, మరో కీలక పాత్రలో సముద్రగని మెప్పించారు. స్క్రీన్ స్పేస్ తక్కువైన రకుల్ ప్రీత్ ఉన్నంతలో బాగుంది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా భారతీయుడు 2 కథలో కొత్తదనం లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే బోరింగ్గా సాగింది. సీన్లన్నీ సాగతీసినట్టు రొటీన్ టెంప్లెట్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల బాగుందే అనిపించేసరికే మళ్ళీ రొటీన్ అయిపోతుంది. సినిమాలకు తన మ్యూజిక్తో ప్రాణం పోసే అనిరుద్ ఈసారి భారతీయుడును ఎలివేట్ చేయలేకపోయాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సినిమాను రక్షించేందుకు ప్రయత్నించి కొంతమేర సక్సెస్ అయ్యాయి. దర్శకుడు శంకర్ టేకింగ్తో తన సత్తా ఏంటో చెప్పినా రైటింగ్తో మాత్రం నిరాశపరిచాడనే చెప్పాలి. భారతీయుడు ప్రీక్వెల్ వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఆ సినిమాలో అయినా ద మైటీ యూనిక్ డైరెక్టర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా శంకర్ను చూసే వీలు కల్పిస్తుందేమో చూడాలి. టాలీవుడ్ టీవీ రేటింగ్ మీటర్లో భారతీయుడు 2.5ను అందుకున్నాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం శంకర్. మరిన్ని టాలీవుడ్ విశేషాల కోసం టాలీవుడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.